వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో నదుల అనుసంధానం జరగాలని ఎప్పటి నుంచో ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి. నదుల అనుసంధానం జరిగితే సముద్రము పాలయ్యే నీటిని వ్యవసాయ భూములకు వాడుకొని రాష్ట్రమంతా సస్యశ్యామలంగా మంచి పంటలు పండించే అవకాశం ఉంది అని పాలకులు అనేకసార్లు చెప్పారు. అవి వాస్తవం కూడా. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు కొంచెం వేగం పుంజుకున్నాయి. త్వరలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. పోలవరం నుంచి రాయలసీమకు నీళ్లు అందించడానికి బనకచెర్ల ప్రాజెక్టును చేపడతామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఆ మేరకు ప్రతిపాదనలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించి అక్కడ వాళ్ళని అడగటం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ బనకచెర్ల ప్రాజెక్టు మీద సుముఖత చూపలేదు. బనకచెర్ల ప్రాజెక్టు కేవలం ఎత్తిపోతల పథకం, పైగా సుమారు 1,00,000 కోట్ల విలువైనటువంటి పథకం. ఈ పథకం ద్వారా కృష్ణానదిలోకి గోదావరి నీటిని తీసుకొచ్చి గోదావరి నుంచి తీసుకుపోయి రాయలసీమలో అందించాలనేది ఒక ప్లాన్. ఇది వైబిలిటీ కాదు, ఇది పనికిరాదు, ఇన్ని 1,00,000 కోట్లు పెట్టి కట్టడం అనేది సాధ్యం కాదు అని చెప్పేసి వ్యవసాయ రంగ నిపుణులు కానీ, నీటిపారుదల రంగంలో ఉన్నటువంటి నిపుణులు కానీ, అట్లాగనే ఐఏఎస్లు, కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు లాంటి వాళ్ళు చాలామంది, ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, అట్లాగనే టి లక్ష్మీనారాయణ, వీళ్ళందరూ ఒక ఆలోచనా పరుల వేదిక అని ఒక కొత్త సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా ఈ ప్రాజెక్టు వద్దు అని నిర్ద్వందంగా వాళ్ళ అభిప్రాయాలను చెప్పారు. ఇప్పటికీ చెప్తూనే ఉన్నారు. మరి ప్రభుత్వం ఏమనుకుంది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నారో, లేదా కూటమిలో ఉన్నటువంటి పెద్దలు ఏమనుకున్నారో తెలియదు. కానీ దాన్ని అంటే బనకచెర్లను ప్రస్తుతానికి అట్లా పక్కన పెట్టి ఇప్పుడు సోమశిలను తెరపైకి తీసుకొచ్చారు. 50,000 కోట్లతో ఎత్తిపోతల పథకం ద్వారానే సేమ్ ఇంతకు ముందులాగానే సోమశిలకు వాటర్ను అందిస్తాం, రాయలసీమను సస్యశ్యామలం చేస్తాం అని చెప్పేసి ఇది కూడా ఎత్తిపోతల పథకం. పోలవరం ప్రాజెక్టులో నుంచి నీటిని కాలువ ద్వారా తీసుకొచ్చి, అంటే అక్కడి నుంచి ఎత్తిపోసి తీసుకొచ్చి కృష్ణానదిలో పోసి కృష్ణా పైభాగంలో ఉన్నటువంటి నీటిని అక్కడ ఈ ప్రాజెక్టులకు వాడుకోవడానికి ప్రభుత్వం అంటే పోలవరము నుంచి ముందు అంటే స్టేజ్ల వారీగా ఇది జరుగుతుంది. పోలవరం నుంచి వచ్చిన వాటర్ ముందు ఇక్కడ ప్రకాశం బ్యారేజ్లోకి ఒక స్టెప్ వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కు నీటిని అంటే బొల్లాపల్లి రిజర్వాయర్ను నీటితో నింపుతారు. ఈ కృష్ణా వాటర్ దాంతో నింపుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి సోమశిల డ్యామును నింపుతారు. సోమశిల డ్యామ్ ద్వారా రాయలసీమలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి నీళ్ళు అందించి సస్యశ్యామలం చేయాలనేది ఒక ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. దీనికోసం ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టడానికి మొత్తం 50,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి అంచనా వేశారు. ఈ అంచనా అంటే ప్రతిపాదనలు రెడీ చేశారు, కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టడానికి రెడీ అయిపోయి ఉన్నాయి. నిజానికి అసలు ఎత్తిపోతల పథకాలే సక్సెస్ కావడం లేదు. ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మించాలనుకున్నప్పుడు అత్యవసర పరిస్థితుల్లో కొంతకాలం ఒక 5-6 సంవత్సరాల పాటు ఆ ప్రాంతానికి తాగునీరు అందించాలంటే మాత్రము ఎత్తిపోతల పథకం, అది కొంత తక్కువ ఖర్చుతో ఆ పథకాన్ని నిర్మిస్తే తర్వాత అది పనికొచ్చినా పనికి రాకపోయినా పక్కన పడేసేస్తారు. శాశ్వత ప్రాజెక్టును లైమ్లైట్లోకి తీసుకొచ్చేసేసి ప్రజలందరికీ నీళ్లు అందించడం, అట్లాగనే పొలాలకు తాగునీటికి అన్నిటికీ అందించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ పక్కన పెట్టి ఎందుకు ఈ ఎత్తిపోతల పథకం మీదనే అంతలా దృష్టి పెట్టిండు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. అయితే చిన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే పిల్లలు ఆట ఆడుకునేటప్పుడు ఏదైనా కొట్లాట జరిగితే ఒక పని చేస్తారు, అరే మీ మీ అన్న పోతే మీ తమ్ముడు దొరకడరా అని చెప్పేసి వాళ్ళ అన్న పారిపోతే తమ్ముడిని పట్టుకొని 2 దెబ్బలు కొట్టి పంపించే పరిస్థితి ఉంటుంది. అట్లా బనకచెర్ల పోతే సోమశిల ఉంది కదా దీన్ని కడతారంటాడు. అసలు ఏంటి ఈ పరిస్థితి, ఎందుకు వచ్చింది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి రాయలసీమలో వ్యవసాయ యోగ్యమైనటువంటి అంటే పంటలు పండించడానికి యోగ్యమైనటువంటి భూమి 90 లక్షల ఎకరాలు ఉంది. ఈ 90 లక్షల ఎకరాలలో
ఇప్పుడు ప్రాజెక్టుల ద్వారా నీరు అందించడానికి అందించడానికి అవసరమైనటువంటి భూమి ఒక 22 లక్షల ఎకరాలు ఉంది. ఈ 22 లక్షల ఎకరాలకు సాగునీరు ఈరోజు కూడా సక్రమంగా వెళ్ళడం లేదు. ఈ 22 లక్షల అంటే ఉన్న వ్యవసాయ యోగ్యమైన భూమిలో కేవలం 24% మాత్రమే అక్కడ వ్యవసాయ ఆధారిత భూములకు నీటిని అందించలేకపోతుంది ఈ ప్రభుత్వం. ప్రాజెక్టులు నిర్మించినా కూడా అవి కొద్ది గొప్ప అంటే నిర్మాణమైన ప్రాజెక్టులు కనీసం ఒక 5 నుంచి 10% లోపు పనులు పూర్తి కాక కాలువల ద్వారా ఆ పొలాలకు నీళ్ళు అందడం లేదు. దీన్ని అక్కడ ఉన్నటువంటి సాగునీటి సంఘాల వాళ్ళు, రైతులు, రైతు నాయకులు ఎంతోమంది ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఆందోళన చేస్తూనే ఉన్నారు. అయినా పట్టించుకోవట్లేదు. ఈ మొత్తము ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ కొద్దిగా ఒక 5 నుంచి 10% పనులు జరగట్లేదని వీటికి అయ్యే ఖర్చు నిపుణుల అంచనా ప్రకారము ఒక 15,000 కోట్లు. 15,000 కోట్లు ఖర్చు పెడితే కంప్లీట్గా రాయలసీమకు ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులకు ఎంతవరకు అయితే ఈ ఆయకట్టు ఉందో 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. కానీ ఆ పని చేయట్లేదు. పైగా ఇప్పుడు ఆ ప్రాజెక్టులకు నీటిని ఈ గాలేరు నగరి, హంద్రినివా, తెలుగంగ ప్రాజెక్టు వీటి ద్వారా అందిస్తున్నారు. మరి ఆ ప్రాజెక్టులు బాగా ఉన్నాయి. కేవలము కాలువలు నీటి సరఫరా సక్రమంగా లేక రాయలసీమకు సక్రమంగా సకాలంలో నీళ్లు అందని పరిస్థితి ఉంది. దీన్ని సరిదిద్దడానికి ఒక 15,000 కోట్లు మంజూరు చేసి దాన్ని పూర్తి చేయండి అంటే పాలకులు పట్టించుకోవడం లేదు. కానీ ఇక్కడ 1,00,000 కోట్లు పెట్టో లేకపోతే 50,000 కోట్లు పెట్టో ఎత్తిపోతల పథకాన్ని రెడీ చేయడానికి నిర్మించడానికి ఎందుకు అంత తాతాలాడుతున్నారు? గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయంటే కలుస్తున్నాయి. ఇప్పుడు గోదావరి నీళ్ళే కాదు, కృష్ణా నీళ్ళు కూడా సముద్రంలో కలుస్తున్నాయి. కృష్ణా గోదావరి వరదలు వచ్చినప్పుడు సముద్రంలో కలిసిపోవడం సహజము. ఈ వరద నీటిని ఒడిసి పట్టుకోవడంలో, రైతులకు పొలాలకు అందించడంలో పాలకులు విఫలం అవుతూనే ఉన్నారు అని చెప్పేసి ఎప్పటి నుంచో నిపుణులైనటువంటి వాళ్ళు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ బాధను చెబుతూ ఉన్నారు. అయినా పాలకులకు అవేమీ చెవికెక్కటం లేదు. వాళ్ళు అనుకున్నది చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. పోలవరము బనకచెర్లను పక్కన పెట్టి ఇప్పుడు పోలవరము దీన్ని మళ్ళీ సోమశిలను తెరపైకి తీసుకురావడం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇరిగేషన్ వర్గాలలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇది ఏ మేరకు మరి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది, లేకపోతే రాయలసీమలో ప్రస్తుతం ఉన్న మిగిలిపోయినటువంటి పనులను పూర్తి చేసి ఆ ప్రాంతానికి కావలసిన భరోసా ఇస్తుందో లేదో చూడాలి.